హాయ్ అండి, హున్షికా గార్డెన్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు గార్డెన్ వీడియో చేద్దామని పెడుతున్నానండి. ఈరోజు ఏంటంటే బంతి మొక్కలతో పెడదాం ముందు. సరే అండి, చూడండి. ఈ బంతి పూలు ఆనందపురం నుంచి తీసుకొచ్చానండి. మొక్కలు చూడండి ఎంత బాగా వచ్చాయి. ముద్దుగా పువ్వులు చాలా బాగా వచ్చాయండి. ఇది మందారం కదా, అలా ఎలా 4 పువ్వులు వచ్చాయండి. ఇవి ఇంకా చామంతులు కూడా అయిపోవచ్చాయండి. ఇదిగోండి, మళ్ళీ కొత్తగా కొన్ని మొక్కలు ఉన్నాయి, అవి స్టార్ట్ అయ్యాయి. ఇవేమో నాకు ఈ పువ్వుల పేర్లు తెలియదండి, తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఇది ఏ పువ్వులో తీసుకొచ్చానో అప్పుడు గార్డెన్లో దొరికితే ఎండిపోయిన పువ్వు తీసుకొస్తే వచ్చాయి. ఇవ్వండి, కనకాంబరాలు వేసాను కదా, అది ఉన్న కనకాంబరం ఇది. ఇవ్వండి, ఇదో బంతి మొక్క. కొన్ని పోతు బంతి అంటాం కదా, అలాగ వచ్చాయి కొన్ని. ఇదేమో గుంట కలగరాకండి. ఇదిగోండి, గుంట కలగరాకు ఇది. ఈ వంకాయ మొక్కలు కూడా తీసుకొచ్చేసానండి. ఇదిగోండి, వంకాయ మొక్కలు ఇలా ఎదిగాయి. ఇవి చిక్కుడుకాయలు, నాటు చిక్కుడి. ఇదిగోండి, చిక్కుడుకాయ కూడా ఈసారి బేగా వచ్చాయండి. ఇదిగోండి, నాటు చిక్కుడి. మా అమ్మాయి వచ్చింది, మా అమ్మాయి వచ్చి కొన్ని కోసుకెళ్ళిపోయిందండి. ఇవి ఇంకా అక్కడక్కడ కొద్దిగా వస్తున్నాయండి. ఇవ్వండి, విత్తనాలు కానీ ఉంచండి. ఇవి ఇవ్వండి వస్తున్నాయి ఇక్కడ. ఇంకా మల్బరీస్ అండి. ఇవ్వండి, మల్బరీస్ స్టార్ట్ అయ్యాయి. ఆకులు తీసాను, మళ్ళీ మల్బరీస్ స్టార్ట్ అయ్యాయండి. ఇదిగోండి, ఇలా స్టార్ట్ అవుతున్నాయండి. ఇదిగోండి, ఇది వైట్ చామంతి అక్కడ ఉన్నాయి. ఇవ్వండి, ఏ పువ్వులు. కనకాంబరాలు అండి. కనకాంబరాలు మాత్రం ఈసారి బాగా వచ్చాయండి మాకు. ఒక 5 రోజులకి అలాగా చాలా 2 మూరల పువ్వులు అవుతున్నాయండి ఇవి. ఇవ్వండి, ఇది చెరుకు అండి, ఎర్ర చెరుకు, ఎర్రగా వస్తుంది కదా, ఆ చెరుకు అండి. తీసుకొచ్చి వేసాను, ఎర్ర చెరుకు. ఇదిగోండి, బాగా వచ్చింది బుషిగా. ఇదిగోండి, ఇక్కడ చామంతి. చెప్తున్నాను కదండి, నేను ఎక్కడ పడితే అక్కడ వేసేస్తూ ఉంటానండి. ఇది డ్రాగన్ అండి. ఈసారి డ్రాగన్ బాగా వచ్చింది. సీతాఫలం ఇది. ఇదో కనకాంబరం అండి. ఇదండి, ఇదో చిక్కుడండి. చూడండి ఎలా తిరుగుతుందో. ఇవ్వండి, ఇది మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ చిక్కుడు స్టార్ట్ అయింది. ఇది వీటి వల్లేనండి మనకు పాలినేషన్ అవుతాయి. ఇవ్వండి, వీటి వల్లే. ఇప్పుడు ఈ బంతి మొక్కలు వేయడం వల్ల నాకు చిక్కుడుపాతికి ఎటువంటి పీడ లేదండి. ఇదిగోండి, మళ్ళీ పూత వచ్చింది. ఈసారి వైట్ చిక్కుడు వచ్చిందండి. ఇదిగో చెప్పాను కదా, ఒకసారి వీడియోలో పెట్టాను కదండి. ఇదిగోండి, ఈసారి ఇలా వచ్చాయి వైట్ చిక్కుడు. ఇదిగోండి, ఈ బంతి మొక్కల వల్ల నాకు అసలు ఈ పురుగులన్నీ ఇందు మీద ఉంటున్నాయండి. దీని మీదే ఉంటున్నాయి, అట్రాక్ట్ అయ్యాయి. వీటికి అన్నీ అట్రాక్ట్ అయ్యాయి. ఇక ముద్దుది అట్రాక్ట్ అవ్వడం వల్ల మాకు పెద్దగా ఏమి అనిపించలేదు. ఇదిగోండి, కనకాంబరాలు ఇలాగే ఉండిపోయి ఎండకి. ఇవి ఇది కాడమల్లి. మొన్న చేలో మా అమ్మాల చేలోకి వెళ్తే తీసుకొచ్చానండి. బతికినట్టే అనుకుంటా. ఇది చామంతి పూలు అయిపోయాయండి. ఇంక ఇవన్నీ కట్ చేసేయాలి. మా జో చూడండి, మా జో శుభ్రంగా తొక్కేస్తుంది. చూపిస్తాను దాన్ని. దాని మొక్కల్లో ఈ మధ్య మొక్కల్లోకి ఎక్కువ వచ్చేస్తుంది. ఇదిగోండి, నల్లేరు. ఒకసారి కోసాము, మళ్ళీ వచ్చిందండి. ఇదిగోండి, నల్లేరు చూడండి. హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ అండి దీనికి. బోన్స్ అవి మనకు గడ్డి పడతాయి. అప్పుడప్పుడు పచ్చడి చేస్తాను నేను. శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కాస్త చింతపండు అన్నీ వేసి మనం బీరకాయ పచ్చడి ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఇదో మల్బరీ అండి, వస్తుంది చిగురు. గోరంటాకు ఏమైందో తెలియట్లేదండి. మట్టి కూడా లేదు దానికి కుండీలు కొనాలి. పైనాపిల్ అండి, ఇది అసలు రాలేదు. ఈసారి పెద్ద దాంట్లో వేసాను, చూడాలి ఈసారి వేసవిలో వస్తుందేమో. ఇది ఇదో కనకాంబరం అండి. చామంతులు అయిపోయాయి, కట్ చేసేసాను కొన్ని. మొన్న టమాటా మొక్కలు తెచ్చానండి, పచ్చిమిర్చి టమాటా తెచ్చాను. మనకు కొద్దిగా వేసి తెగమా అన్ని మా తమ్ముడికి అన్నయ్య ఇచ్చాను అక్కడ చేలో వేయమని. ఇదో దొండపాదు.
ఇదిగోండి ఈ వంకాయ కూడా అయిపోయినట్టేనండి. మొన్న మా పాప వచ్చినప్పుడు కొన్ని కాయలు ఉంటే కోసుకెళ్ళింది. ఇదిగోండి కనకాంబరాలు చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా వస్తున్నాయి పువ్వులు మాత్రం. ఇదిగోండి ఇక ములక్కాయలండి. ఇదిగోండి ఆకులు లేవు, కాయలు ఉన్నాయి. ఇక పూత ఉంది బాగా. ఇదిగోండి బాగా పూత ఉంది, కాయలు కూడా ఉన్నాయి. మొన్న 3 కాయలు ఉంటే పండగలో కోసాను. మళ్ళీ వచ్చే కాయలు ఇదిగోండి కొంచెం లావ్ అయింది. ఇది సన్నగా ఉన్నాయి, ఆ పైన ఇంకా సన్నగా ఉంది. ఇవ్వండి ఇది కనకాంబరం. ఇంకా ఇది పెద్దది అప్పుడు కాసి కదండి మందారాలు, అవి ఇప్పుడు మళ్ళీ మామూలుగా వస్తున్నాయి. చూడాలి వస్తుందేమో అని. ఇలా మనకు పువ్వులన్నీ అయిపోయిన తర్వాత ఇలా ఉంటాయండి. ఇవి తీసేయాలి. ఇలా తీసేస్తే మళ్ళీ మనకు కొత్తగా వచ్చి పువ్వులు అసలు ఆగవండి. ఈ ఎన్నెలు అలా వదిలేస్తే అసలు మొక్క ఎండిపోతుంది. ఎప్పటికప్పుడు ఇవి అయిపోయిన వెంటనే మనం తీసేస్తే ఇలా కొత్తవి మళ్ళీ వస్తుంటాయండి. ఇక చూడండి ఇంకా కొత్తది వచ్చింది. ఇదిగోండి తీసేసాను కదా, ఇది తీసేసాను. ఇదిగోండి ఇది వచ్చింది. ఇలా మనకు ఎప్పటికప్పుడు అయిపోయినవి తీసేస్తూ ఉంటే మళ్ళీ కొత్త బ్రాంచ్లు వచ్చి మనకు బాగా పువ్వులు పోస్తాయండి. ఇదిగోండి తీసేస్తూ ఉంటే ఇదిగోండి కొత్త బ్రాంచ్లు ఇలా వస్తూ అలా మనకి పువ్వులకి ఇంకెప్పుడు ఇబ్బంది ఉండదండి. పచ్చిమిర్చి 2 సంవత్సరాలు అయిపోయిందండి, తీసేసాను. మళ్ళీ చూడండి అవన్నీ ఇరిసిస్తే మళ్ళీ వచ్చాయి కాయలు. ఇదిగోండి అలా వచ్చాయి. ఇది మనం తినబడేసిన మామిడి మొక్క అండి. చూడండి బాగానే వచ్చింది సిగురు. చూద్దాం, ఉంచుదాం అలాగా. అదండి ఇదిగోండి ఇది ఒక మామిడి మొక్క. ఇదిగోండి ఇలా పడిపోతూ ఉంటాయి. ఇదిగోండి మా జో సిక్కు పడేస్తూ ఉంటుంది. దానికి ఆట ఆడాలనుకున్నప్పుడు చిక్కేస్తూ ఉంటుంది. అవన్నీ గుచ్చుతూ ఉంటాను నేను. ఇదిగోండి ఇది ఒకటి. ఇదిగోండి ఎల్లో కనకాంబరం, ఇదో రకం కనకాంబరం అండి. ఇవి కూడా చాలా బాగుంటాయి. సరేనండి, ఉంటానండి, బాయ్.